ఒక అక్క ఉంది, తను ప్రిన్సిపల్. అయితే అంతకుముందు ప్రిన్సిపల్ కాదు, టీచర్గా ఒక స్కూల్కి వెళ్ళింది. అది చాలా హైఫై స్కూల్, అంతా జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్ల స్కూలే. అది మామూలుగా మనకు శారీ కూడా ఎక్కడ కనిపించదు. ఆ స్కూల్కి వెళ్ళిన వెంటనే టీచర్ అమ్మ గారు మంచి టాలెంటెడ్, మంచి ఇంగ్లీష్ ఫ్లూయెంట్, చాలా టాలెంటెడ్. అక్కడికి వెళ్ళిన వెంటనే టీచర్ గారు చెప్పారు, ఓ నీ టాలెంట్కు నేను చాలా మెచ్చాను, నీకు సో ఇంత జీతం ఇచ్చేస్తాను, నువ్వు జాయిన్ అయిపోవాలి. అయితే ఒకే ఒక కండిషన్, మా దగ్గర టీచర్గా జాబ్ చేయాలంటే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుని రావాలి అని అన్నారంట. అన్నిటికీ ఓకే మ్యామ్, నువ్వెంత వర్క్ ఇచ్చినా చేస్తాను, నాకు అవసరం జాబ్. నేను శారీ కట్టుకొని వస్తాను, మంచి రాయల్ శారీస్ కట్టుకుంటాను, నీట్గా ఉంటాను, నేను ఒక దేవుని బిడ్డను, నేను ఒక క్రైస్తవురాలని, నేను వెళ్ళేది పెంతెకోస్తు చర్చికి. అట్లా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు వేసుకున్నది నేను ఆ బోధలో పెరగలేదు. మా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఒక మంచి బోధలో పెంచుతూ ఉన్నారు. క్రీస్తు కొరకు, మా దేవుని కొరకు, నా దైవికమైన పద్ధతి కొరకు ఈ జాబ్ నేను వదులుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాను అని చెప్పేసి తిరిగి వచ్చేసారంట. మొదటి రోజు ఏ కాల్ రాలేదు, రెండో రోజు కాల్ రాలేదు, మూడో రోజు ఆ ప్రిన్సిపల్ మ్యామ్ ఫోన్ చేసి అంటారంట, అమ్మా నువ్వు మంచి టాలెంట్ టీచర్వి, నీలాంటి టీచర్ మాకు అవసరం, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావో అదే డ్రెస్ వేసుకోకు అని చెప్పి నువ్వు రేపటి నుండే స్కూల్లో జాయిన్ అవ్వు అని చెప్పిందండి. క్రీస్తు కొరకు నువ్వు త్యాగం చేసుకుంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు, కన్నీ విని ఎరుగని ఆశ్చర్య కార్యాలు క్రీస్తు కొరకు నువ్వు చూడగలవు. ప్రైజ్ ద లార్డ్.